I completed rural trip today in Thailand, Pattaya, Bangkok, full enjoy. సో రిటర్న్ వెళ్తున్నాం అనమాట. మన దేశం వరల్డ్లోనే ప్రపంచంలోనే గొప్ప దేశం. సో ఫుల్ ఎంజాయ్ టైగర్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. అంటే మన వైపు 1 లక్ష రూపాయల నెలకు సంపాదిస్తే చాలా పెద్ద ధనికుడు అనుకుంటాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది నెలకు కనీసం 10 లక్షలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఇప్పుడున్న ప్రపంచానికి తగ్గట్టుగా ఉన్నట్లు లెక్క. లేదంటే కన్నా వాళ్ళ ఊర్లో లేదా వాళ్ళ వీధిలో తగ్గట్టు ఉన్నట్లు లెక్క. కాబట్టి చెయ్యండి. ఎందుకంటే రేపు పొద్దున మన పిల్లలు కోరుకోవచ్చు ఆస్ట్రేలియాలో చదువుకుంటాం, ఇంగ్లాండ్లో యూనివర్సిటీకి వెళ్తామని. అప్పుడు మనం తెల్లమ్మగా లేసామనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటే అయ్యో ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టించావు అనుకోకూడదు కదా. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దగా ఆలోచించలేదు. ఏదో నెలకు ఒక 5,000 వస్తే చాలరా దేవుడా అని ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టిన బిజినెస్ ఈరోజు ఇంత పెద్ద లెవెల్కి వెళ్ళిందనమాట. కాబట్టి 19,007 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు 5 స్టార్ హోటల్స్, తర్వాత వచ్చేసి ఇలాంటి ఫారిన్ ట్రిప్స్, ఎన్నో అచీవ్మెంట్స్, చాలా గర్వంగా ఉందన్నమాట. కాబట్టి లీడర్స్ మేము ఏం చేసామంటే మేము పెద్దగా ఏం చేయలేదండి. జస్ట్ సిస్టమ్ చెప్పినట్లు విన్నాం. సండే ఏం పనులున్నా వెళ్ళి మీటింగ్లో కూర్చున్నాం. ఫ్రైడే ట్రైనింగ్ ఎన్ని పనులున్నా వెళ్ళి కూర్చున్నాం. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు, తర్వాత సక్సెస్ ప్రివ్యూ సెమినార్కి రమ్మన్నారు. 2,000 3,000 పెట్టుకొని వెళ్ళాం. దిశకి 7,000 పెట్టుకొని వెళ్ళాం. ఎందుకంటే ప్రతి చోట మేము నేర్చుకున్నాం అనమాట జీవితం ఎలా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చాలామందికి ఇక్కడ థాయిలాండ్లో ఫ్రీ అనమాట. అంటే లైఫ్ ఫ్రీ, బట్ వాళ్ళ రెస్ట్రిక్షన్లో ఉన్నారు. ఆల్రెడీ ఎవరైనా థాయిలాండ్ వచ్చిన వాళ్ళకి తెలిసిన దాని గురించి. కాబట్టి లీడర్స్ ఇప్పటికైనా చెప్తున్నాను, మనసు పెట్టి చేయండి, సిస్టంలో ఉండండి, అండ్ డబ్బులు పెట్టేదానికి ఆలోచించద్దండి. ఎందుకంటే చెప్పండి, నేను ఎన్ని పెట్టింటాను ఇప్పటి వరకు? దాదాపుగా నేను 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టింటాను 2 ఏళ్లలో. బట్ ఇది ఒక ట్రిప్పే 5 లక్షల ట్రిప్ కంపెనీ మనకు ఫ్రీగా ఇచ్చింది. ఇంకేం కావాలి? 1 లక్ష తీసేయండి, మిగిలే కదా 4 లక్షల ట్రిప్. నా ఖాందాన్లో మొత్తాన్ని నేను ఒక్కనే మిగిలినాను. కాబట్టి సిస్టంలో ఉండండి, సిస్టమ్ చెప్పినట్లు వినండి. గ్రేట్ మెంటర్ భాషా గురుజీ ఉన్నారు, దమ్దారప్ లైన్లు ఉన్నారు, నరేంద్ర, జయసింహ, షారూక్, చంద్ర, శివలక్ష్మి టాప్ లీడర్ అనమాట. చిన్న అమ్మాయి బట్ రూమ్ తీసుకొని బిజినెస్ చేస్తుంది అనమాట. కాబట్టి డిసిషన్ తీసుకొని చేయండి బిజినెస్ని. ఓకేనా లీడర్స్? ప్రపంచం చాలా పెద్దగా ఉందన్నమాట. నెక్స్ట్ 3 నెలల్లో ప్రతి ఒక్కరూ రావాలి. నేను ఒకసారి మొన్న పెట్టాను అనమాట ఈ థాయిలాండ్ ట్రిప్ గురించి మీ ఫీలింగ్స్ ఏంటని. చాలామంది రిప్లై ఇవ్వలేదు. అంటే కనీసం ఫీలింగ్స్ కూడా రాలేదేమో అనిపించింది వాళ్ళకు. అంటే అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి టేక్ ఏ గుడ్ డిసిషన్ అండ్ కమిట్మెంట్తో ఫుల్ టైం దిగే వాళ్ళు కూడా దిగొచ్చు అనమాట. తప్పేం లేదు సార్. నేను కూడా జాబ్ వదిలేసాను అనమాట. మా ఊళ్ళో పిచ్చోడు తిక్కోడు అన్నారు. బట్ ఇప్పుడు తిక్కోడు ఎవరు చెప్పండి? తిక్కోడు ఎవరు? పిచ్చోడు ఎవరు? ఎవరు తిక్కోళ్ళు? ఎవరు పిచ్చోడు? వానికి తిక్క పట్టింది, దయ్యం పట్టింది అన్నారు కదా, ఎవరు? కాబట్టి మీరు కూడా దయ్యం పట్టించుకోండి, తిక్క పట్టించుకోండి, పిచ్చోడవ్వండి, బట్ ఇలాంటి ప్రపంచాన్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో ట్రైనింగ్ నడుస్తుందన్నమాట. 3,000 జస్ట్ 3,000 రూపాయలు సార్. 3 జతలు బట్టలు కొనుక్కుంటే అయిపోతాయి. బట్ అదే 3 జతలతో డబ్బులు వచ్చే ట్రైనింగ్ చేసి ఇలాంటి టార్గెట్ కొట్టామనుకోండి, లైఫ్ చూడండి ఎలా ఉందో. ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటుంది పారాషూట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఓకేనా? కాబట్టి లీడర్స్ ఇలాంటి గ్రేట్ ఛాన్స్ మిస్ అవ్వద్దండి. కో ట్రైనింగ్కి మీతో పాటు ఎంతమంది లీడర్లను తీసుకొస్తారో మీరు అంత ఫారెన్ ట్రైన్ ఈజీగా బ్రేక్ చేస్తారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. జై హో.